Hey buddies, welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 89 లో ఏం జరిగింది. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా గత 2-3 రోజుల నుంచి ఓల్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ రావడము, వాళ్ళు గేమ్ కండక్ట్ చేయడము, టికెట్ టు ఫినాలి రేస్ కి కంటెంటర్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు కదా. సో అలా వితిక అండ్ పునర్నవి నేను రావడం జరిగింది. వచ్చిన వెంటనే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టడము, నబిల్ ని ఈ హౌస్ లో ఎవరన్నా ఉన్నారా, ఎవరు నచ్చలేదా, ట్రూ లవ్ లేదా అని అడగడము, పృథ్వీని విష్ణుని కూడా క్లారిఫై చేయడము. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకు పృథ్వీని అంత లైక్ విష్ణుని అంతలా టార్గెట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ పునర్నవి అండ్ వితిక కాస్త ఓవరే చేశారనిపించింది. సో గేమ్ పరంగా వితిక ఏమో నిఖిల్ ని సెలెక్ట్ చేసింది, పునర్నవి ఏమో గౌతమ్ మీద క్రష్ ఫీలింగ్ ఉందో ఏమో కానీ గౌతమ్ 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 అంటూ ఆగింది. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి పృథ్వీని, గౌతమ్ వచ్చేసి ప్రేరణని సెలెక్ట్ చేశాడు. తేజ మాత్రం వై నాట్ మీ అని అన్నాడు అనమాట. అంటే లేదు 2 పేర్లు చెప్పమంటే చెప్పాము అంటే అప్పుడు తేజ బర్స్ట్ అవుట్ అయ్యాడు. ఇదండి నేను చెప్తేనేమో సింపతి అంటారు, లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నా 100% ఎఫర్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ ఇలా జరిగింది ఏం చేయమంటారు అని అన్నారు. ఎనీవేస్ అందరికి ఆల్ ద బెస్ట్ అన్నాడు. తర్వాత గేమ్ స్టార్ట్ చేశారు. సో ఒక ల్యాడర్ గేమ్. సో అందులో నిఖిల్ వచ్చేసి 9 వేశాడు డిస్క్స్, పృథ్వీ వచ్చేసి 10 వేసాడు. బట్ ఒక దాంట్లో కాలు ముంచలేదని చెప్పి పృథ్వీకి సెకండ్ పొజిషన్ ఇచ్చి నిఖిల్ కి ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు. అక్కడ కొంచెం ఇంజస్టిస్ జరిగింది అని అనిపించింది. ఎఫెక్ట్ చూడాలి కదా, అది చూడలేదు. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ ప్రేరణకి ఇచ్చారు, ఫోర్త్ పొజిషన్ గౌతమ్ కి ఇచ్చారు. అయితే ఇంకొక గేమ్ లో వచ్చేసరికి డిస్కషన్ తీసుకోమంటే థర్డ్ పొజిషన్ ఇచ్చిన ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేశారు అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే పునర్నవి ఎందుకో గౌతమ్ సైడ్ చాలా అట్రాక్ట్ అయింది, అందుకే గౌతమ్ తీయొద్దు తన ఎఫర్ట్స్ పెట్టాడు కదా అని అనడము. సో దానివల్ల వీళ్ళు పాయింట్స్ చూస్ చేసుకుని 4th ప్లేస్ లో ఉన్న గౌతమ్ ని సేవ్ చేసి ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇవ్వడం విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అనిపించింది. ఇంజస్టిస్ జరిగింది అనిపించింది. అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకోకుండా నో థ్యాంక్స్ నాట్ నీడెడ్ అన్నారు. మొత్తానికి కంటెండర్ అయితే నిఖిల్ అయ్యాడు అనమాట. 4 వారాల నుంచి ఒక్క ఆట కూడా ఆడనివ్వలేదు. అలాంటి వాడికి ఆట ఆడిస్తే ఎలా ఉంటది అన్నది ప్రూవ్ చేసి చూపించేశాడు. ఆ తర్వాత సాంగ్స్ పెట్టారు, డాన్స్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ ప్రేరణతో అన్నాడు, వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి అని అన్నారు, చెప్పమన్నారు పాయింట్. అంటే నాకు అవసరం లేదు, నాకు వినాల్సిన అవసరం లేదు అవి అని చెప్పి ప్రేరణ అంది. అండ్ ఎక్స్ట్రా కట్స్ లో అయితే వీళ్ళ టాస్క్ అయితే చాలా బాగా చేశారు. అవినాష్ అండ్ గౌతమి అవినాష్ అండ్ రోహిణి చాలా బాగా చేశారు. ఫన్నీ టాస్క్ అన్నది నాకైతే బాగా నచ్చింది. సో ఇది నిన్నటి ఓవరాల్ ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఓల్డ్ వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.